రోజు రోజుకి సమాజంలో సంబంధాలు నమ్మకాలు పలచబడిపోతున్న తీరుకు అద్దం పట్టే సంఘటనలు పెరుగుతుపోతూనే ఉన్నాయి. ఆస్తి కోసం కొందరైతే వివాహేతర సంబంధాలతో మరికొందరు భార్యలు భర్తలను చంపుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ కుతుబుల్లాపూర్ దుండిగల్ పిఎస్ పరిధిలో జరిగింది. ఇక్కడ భర్తను చంపాలనుకున్న భార్య ప్లాన్ బెడిసి కొట్టింది. భర్త గాయాలతో బయటపడుతుండటంతో భార్య అసలు భాగోతం బయటపడింది. బాచుపల్లి పిఎస్ పరిధి రాజీవ్ గృహ కల్పనలో రామ్దాస్ నాయక్ జ్యోతి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లకు 2009లో పెళ్లి జరిగింది. కొన్ని గొడవల కారణంగా గత 3 సంవత్సరాలుగా విడిగా ఉంటున్నారు. నెల క్రితం ఇద్దరితో కుటుంబ పెద్దలు చర్చలు జరిపి సయోధ్య కుదిర్చారు. అయితే వారం రోజుల నుండి మళ్లీ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జూలై 26న రాత్రి భర్త రామ్దాస్ ను చంపేందుకు 4 యువకులతో కలిసి ప్లాన్ వేసింది భార్య జ్యోతి. బౌరంపేటలో ప్లాన్ ప్రకారం భర్తకు మద్యం తాగించి అక్కడే బీర్ సీసాలతో రాళ్లతో దాడి చేయించింది భార్య. అపస్మారక స్థితిలోకి వెళ్లిన రామ్దాస్ మృతి చెందాడని అక్కడి నుండి పారిపోయారు యువకులు. గంట సేపటి తర్వాత అర్ధరాత్రి రక్తపు గాయాలతో సాయినగర్ లోని తన తమ్ముడి ఇంటికి చేరుకుని విషయాన్ని చెప్పాడు బాధితుడు రామ్దాస్. అనంతరం అతని తమ్ముడు బాచుపల్లిలోని ఓ ఆసుపత్రికి తరలించాడు. ఆ తర్వాత బాధితుడితో కలిసి బాచుపల్లి పిఎస్ లో ఫిర్యాదు చేశారు. హత్యకు జరిగిన ప్లాన్ దుండిగల్ పిఎస్ కిందికి వస్తుందని 0 ఎఫ్ఐఆర్ చేసి దుండిగల్ పిఎస్ కు కేసు ట్రాన్స్ఫర్ చేశారు పోలీసులు. భర్తపై హత్యాయత్నానికి కారణం తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యాయత్నానికి గొడవలే కారణమా లేక వివాహేతర సంబంధమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.